ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కీర్తనలు 33వ అధ్యాయము 12వ వచనంలో ఇలాగ ఉన్నది, బ్రతుకురువాడెవడైననున్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకురువాడెవడైననున్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకును. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెదికి వెంటాడు. ఎందుకంటే యెహోవా దృష్టి నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి మొరలు పోగి ఉన్నవి. కనుక మనము బ్రతకాలి అంటే కనుక చెడుతనాన్ని మనం విసర్జించాలి, చెడుకు మనకు దూరంగా ఉండాలి, చెడ్డ మాటలు పలుకకుండా మన నాలుకను కాచుకోవాలి, కపటమైన మాటలు పలుకకుండా మన పెదవులను కాచుకోవాలి. ఎందుకు అని అంటే అవయములన్నిట్లో కూడాను నాలుక చాలా చిన్నదే, కానీ అది చాలా 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 కీడు కల్పిస్తూ ఉంటుంది. నాలుక చిన్న అవయవమేనంట, కానీ అది బహుగా అదిరిపడుతుందంట. విస్తారమైన మాటల్లో దోషముండక మానదంటూ ఉన్నారు. కాబట్టి మనము ఎక్కువగా మాట్లాడకుండా, తక్కువ మాట్లాడుతూ, నష్టాన్ని కొని తెచ్చుకోకుండా దీవెన సంపాదించుకునేటువంటి బిడ్డలుగాను, దేవునికి ప్రియమైన పిల్లలుగా బ్రతుకుతూ చెడ్డ వాటిని పలుకకుండా మన నాలుకను కాచుకుందాం. దావీదంటూ ఉంటాడు, దుష్టులైన వారు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి నేను చిక్కము పెట్టుకున్నాను అంటూ ఉంటాను. కాబట్టి దేవునికి మహిమకరంగా బ్రతకటానికి మనము యుక్తిగా ఉండకోకుండా భక్తిగా ఉంటూ, అనేకమైన విషయాల్లో అనేకులకు మాదిరిగా ఉంటూ, దేవుణ్ణి సంతోషపెట్టే వరముగాను, దేవునికి సాక్షులుగాను బ్రతుకుతూ నిత్యము బ్రతికే వరముగా బ్రతుకున్నామా? ఇక్కడ లేని ఎడల అక్కడ యుగాలు ఆయనతో కూడా ఉండే కృపను మనము బ్రతికుండగానే సంపాదించుకోవాలి. మనం బ్రతకాలని అంటే కనుక మనం చేయవలసింది, ఆయన ఏమి చెప్తూ ఉన్నారో అది చేస్తే తప్పకుండా మనము బ్రతుకుతాము. ఎందుకు అనంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఇదే మాటలు ఉన్నవి. మనము బ్రతకాలి అంటే కనుక చెడ్డ మాటలు పలుకకుండా మన నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా మన పెదవులను కాచుకోవాలంట. కీడు చేయటం మాని మేలు చేయి, సమాధానం వెతికి వెంటాడము అని పేతురు పత్రికలు కూడా ఇదే మాటలు ఉన్నవి. అలాగే యేసుకేలు గ్రంథంలో కూడా ఉన్నవి. ఏమి అంటే దుర్మార్గుడు చనిపోతావు అని చెప్పేసి అతనికి చెప్పినట్లు అతను దుర్మార్గతను విడిచి మరి నీతిని కట్టుకున్నట్టుగా అతడు ప్రయాసపడి